అయితే ఇప్పుడు ఇదంతా మన ఒగ్గు కథ మీరు ఒగ్గు కళాకారుల కోసం పోరాటం చేస్తున్నారు. ఒగ్గు కథ కోసం అంటే మల్లన్న కోసం గూడా పోరాటం చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఎట్లా నడుస్తుందంటే అంటే దేవుళ్ళకి సంబంధించి ఇప్పుడు ట్రెండింగ్ ఎట్లా నడుస్తుందంటే కొంతమంది అమ్మాయిలు గాని, చదువుకునే పిల్లలే అవును. వాళ్ళు అంటే మాకు దేవత ఒస్తుంది. మేము అవును. పూర్వజన్మల నాగకన్య మేము. ఇలాంటివన్నీ జరుగుతాయి. మళ్ళీ కొంతమందేమో అబ్బాయిలు శివసత్తులు అవును. అని చెప్పి ఆ పేరు మీద చాలా మంది అంటే వేరే వేరే విషయాలు చెప్తున్నారు. మేము హ్మ్. పూర్వజన్మలో అట్లుండింటిమి, ఇట్లుండింటిమి. హ్మ్. అసలు ఎందుకు ఇవి ఇట్లా జరుగుతున్నాయి? ఇప్పుడు ఎందుకు ఇట్లా స్టార్ట్ జేసిర్రు కొత్తగా? దీని మీద అయి మీరేమంటారు? అయితే ప్రకృతి చాలా గొప్పదమ్మా. హ్మ్. ఒక నది ప్రవాహం ఉందనుకో, హ్మ్. ఆ ప్రవాహంలో రాళ్ళుంటాయి, హ్మ్. రప్పలుంటాయి, చెత్త ఉంటది, చెదారం ఉంటది. అన్నీ తన గర్భంలో దాసుకుంటది. హ్మ్. మీదికి మాత్రం ప్రవాహం చాలా చక్కగా కనబడుతుంటది. హ్మ్. కదా! హ్మ్. నేనేమంటా అంటే దైవికం విషయానికొచ్చేసరికి హ్మ్. మంచుంటాయి. ఇప్పుడు ఒకవైపేమో పాజిటివ్ వైబ్స్. హ్మ్. ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయి. నాగసాధువులు వాళ్ళు వీళ్ళు హ్మ్. సాధనలుంటాయి. సిద్ధులు సాధిస్తారు దాంతోటి. హ్మ్. సాధనతోటి సిద్ధులు సాధించిన వాళ్ళు చాలా మందున్నారు. హ్మ్. యోగులైన వాళ్ళు, హ్మ్. మునులైన వాళ్ళు, హ్మ్. ఋషులైన వాళ్ళు హ్మ్. చాలా మందున్నారు. హ్మ్. రెండో వైపు డూప్లికేట్ తయారైతది. హ్మ్. సీ ఇంత ఏఐ టెక్నాలజీ వచ్చినటువంటి ఈ నేపథ్యంలో గూడా హ్మ్. యాపిల్ ఐఫోన్‌ను డూప్లికేట్ తయారు చేయలేదమ్మా? చేయలేదా? జేసిర్రుగా. చేస్తారు. హ్మ్. ఎక్కడ గూడా ఒరిజినాలిటీకి ఒక డూప్లికేట్ అనేది ఉంటది. హ్మ్. అది మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ శివసత్తులేంది మరి? శివసత్తి అంటే ఏంటిదంటే ఒకప్పుడు హ్మ్. వేరమ్మా. హ్మ్. శివసత్తికి గురువు ఒక ఒగ్గు పూజారి ఉండేటోడు. హ్మ్. ఆయన షిగం వచ్చినప్పుడు షిగం అంటే ఒక పాజిటివ్ ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక వైబ్రేషన్ అమ్మ అది. హ్మ్. డివోషనల్ వైబ్రేషన్, హ్మ్. స్పిరిచ్యువల్ వైబ్రేషన్. హ్మ్. అది లిప్త కాలం ఉంటుంది. హ్మ్. క్షణకాలం. హ్మ్. ఒక మాక్సిమం 1 మినిట్ అమ్మ. హ్మ్. మాక్సిమం. ఆ 1 మినిట్ కంటే ఎక్కువుండదు. హ్మ్. మీరెవ్వరినైనా కనుక్కోండి. కానీ విచిత్రం ఏందంటే, అంటే నేను చెప్పకూడదు బట్ చెప్తున్నా. హ్మ్. ఎందుకంటే డూప్లికేట్‌కు వాళ్ళు కొంచెం చెప్పుండ్రి ఇప్పుడు మనం డూప్లికేట్ వాళ్ళు చూస్తున్నాం గదా! చాలా. డూప్లికేట్ వల్ల హ్మ్. ఒరిజినాలిటీ దెబ్బతింటది. అవును. కెమెరాలు కనబడితే షిగాలొచ్చుడేందమ్మా నాకర్థమైతలేదు. అదే కెమెరాల ముందు కూసోని దేవుడొచ్చిందని జెప్పి అట్లా జేస్తున్నారు. శివసత్తికి షిగం రావాలంటే ఒగ్గు హ్మ్. పూజారి వీర వీర అంటూ వీర దండకాలేసి ఆహ్, ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ ఉత్తేజమైనటువంటి డివోషనాలిటీని బయటికి తీయాల. హ్మ్. వీరవాద్యాలు, హ్మ్. దానికి తాళం వాద్యాలు, హ్మ్. దానికి డోలు వాద్యాలు ఇవన్నీ గావాల. హ్మ్. ఇవన్నీ బోయి, హ్మ్. ఇవన్నీ బోయి యాడ కెమెరా వాడు కనబడితే ఆడ షిగాలుగుడు. హ్మ్. నువ్వు నాగకన్యవా? నువ్వు ఇంకో కన్యవా? ఇంకో కన్యవా? నాకు సంబంధం లేదు. హ్మ్. కెమెరా కనబడితే సిగమొస్తదా జెప్పుడు నాకు. ఒకటి. అంటే వాళ్ళు చెప్తున్నారు గదా! పూర్వజన్మలో నాగకన్యని నాకట్లాంటి కలలొస్తున్నాయి. కలలో నేను అనిపిస్తుంది. నేను దేవతనేమో. ఒక అమ్మాయేమో నేను లక్ష్మీదేవి అంశంలాగా అని ఆమె పూజలు చేయబుద్దయితుంది. నేను ఆ పూజల్లోనే ఉంటున్నా. హ్మ్. అంటే ఇట్లాంటి వీడియోలన్నీ బయటకొస్తున్నాయి. అసలు ఎందుకిట్లా అంటే ఎందుకిట్లా చేస్తుండ్రు? చిన్న చిన్న పిల్లలే మళ్ళా చదువుకునే పిల్లలు. కాలేజీ. పూర్వజన్మలో ఈ ప్రపంచాన్ని మొత్తం నేనేలినా. నువ్వు నమ్ముతావా? ప్రపంచానికి మొత్తం నేనే అధిపతిని. ఇప్పుడు నేనే అధిపతిగుండాలే. హ్మ్. నమ్ముతారా? నమ్మండి. తప్పు గదా! నువ్వు పూర్వజన్మలో సరే ఏదో గావచ్చు. ప్రచారం తప్పుడు ఇప్పుడేంటిది? జరుగుతుందంటారా? ఇప్పుడేంటిది? ఈ జన్మలో నువ్వేంటిది? అంటే ఆళ్ళకెట్లా తెలుస్తున్నాయి అది పూర్వజన్మ మీదని? అంటే ఒట్టిగా చెప్తున్నారంటారా? లేదమ్మా. ఆ! ఇప్పుడు కొన్ కొన్నిట్లల్లా కొన్నిట్లల్ల వాస్తవాలుంటాయి. హ్మ్. మనము ఒకసారి పేపర్‌లో చదివినాం. హ్మ్. పోయిన జన్మలలో తీరని వేదనలో తోటి హ్మ్. చచ్చిపోయిన వాళ్ళు కొంతమందుంటరు. హ్మ్. అది ఏదో ఒక రూపంలో మరు జన్మలో పుట్టి హ్మ్. ఆ వేదనకు ప్రతీకారం తీర్చుకోవడం గావచ్చు, హ్మ్. లేదంటే ఆహ్, ఆ పోయిన జన్మలో, గత జన్మలో తీరని వ్యధ ఏదైతుందో దాన్ని తీర్చుకోవడం గావచ్చు, ఏదో ఒక రూపంలో మళ్ళీ పుడతారు. హ్మ్. అది నేను నమ్ముతా. ఆ! కానీ దాన్ని అడ్డం బెట్టుకొని ఇవన్నీ ఇగ నేనే ఇప్పుడు నేను జెప్పినా గదా! హ్మ్. ఈ ప్రపంచాన్ని మొత్తం పోయిన జన్మలో నేనేలినా. హ్మ్. ఇప్పుడు గూడా నేనది గావాలే. అయితనా? కాదు గదమ్మా! హ్మ్. ఒకప్పుడు శివసత్తులు ఒగ్గు పూజారి కింద దండకాలేసి ఊగమంటే ఊగేది. శాంతి అంటే ఆగేది. హ్మ్. ఓ ఒగ్గు పూజారి లేడు, ఓ గురువు లేడు, ఓ మంత్రి లేడు. ఎప్పుడు పడితే అప్పుడే ఏ కెమెరా ముంగట ఏ బార్ మీద పడితే ఆ బాదార్ మీద ఓ బాదార్ లేదు, ఓ మోరు లేదు, ఓ కాలువ లేదు. ఏడ పడితే ఆడ వస్తాడు అంటే దేవుడు. నాకు దేవుడొచ్చేషిండు. నేను ఆ! అన్ని నిజాలు జెప్తా. ఆ! ఇట్లా. ఇట్లాంటివి మరసలు మాట్లాడుతున్నారు. అసలైనోళ్ళు ఎక్కడో ఊగుతున్నారు గదా! హ్మ్. పీట కూసోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లన్న ఉంటాడు. మల్లన్న హ్మ్. దేవుడొస్తాడు. హ్మ్. మల్లన్న దేవుడొస్తే ఆదివారం నాడు పీటకు కూసుంటరు. నిమ్మలంగా కొలిపి చెప్పుకుంటరు. హ్మ్. ఏదో సాటుగా అంటే అది చాలా జాగ్రత్తగా చెప్తారు. హ్మ్.
ఒక మనిషిని కూడా ముట్టుకోరాళ్ళు. హ్మ్. ఒక పొద్దుండి చెప్తారు. ఆదివారం నాడు కూసుంటారు, మల్లన్న దేవుడు ఊగుతారు. సోమవారం నాడు కూసుంటారు, శివుడు ఊగుతారు. హ్మ్. మంగళవారం నాడు కూసుంటారు, ఎల్లమ్మను ఊగుతారు. హ్మ్. బుధవారం నాడు కూసుంటారు, అయ్యప్ప దేవునికొత్తది. శుక్రవారం నాడు తుర్క దేవునికొత్తది. హ్మ్. శనివారం నాడు అంజన్నకొత్తది. గిన్ని దేవతలొత్తయా అమ్మ ఒక్క మనిషికి? చెప్ అంటే ఎంత అపహాస్యం చేస్తున్నారు. ఏం వ్యవస్థ ఇది? ఎటు హ్మ్. పోతుంది? ఏం స్పిరిచువాలిటీ? అంటే దీని మీద ఎవ్వరు మాట్లాడతలేరు ఎందుకు మరి? ఏం అవసరమమ్మా? ఇప్పుడు హ్మ్. సోషల్ మీడియా గూడా గట్నే తయారైంది. హ్మ్. ఇప్పుడు ఏదో పెద్ద ఒక ప్రాజెక్ట్‌లో అవినీతి బయటికి తీసినట్టు, హ్మ్. ఆ! ఏదో నల్లధనం మొత్తం బయటికి ఇండియాలో ఉన్న నల్లధనాన్ని మొత్తం బయటికి తీసినట్టు సోషల్ మీడియాను కూడా గట్నే దరిద్రంగా కొంతమంది. వాళ్ళ దగ్గరికి పోయి, సరే నువ్వేం చేయాలి? అక్కరరాని విషయాన్ని నువ్వు పట్టించుకోవద్దు. అక్కరికొచ్చే హ్మ్. విషయాన్ని చెప్పు. అక్కరికొచ్చే ప్రజలకు అక్కరికొచ్చే విషయాలు చెప్పు. నిజంగా వాళ్ళేదన్నా ప్రజలను మోసం చేసిరనుకో, హ్మ్. ప్రజలను మోసం చేసి డబ్బులు దండుకురనుకో, డేరా హ్మ్. బాబా లాంటోడున్నాడు. హ్మ్. అదో మంచి పని. హ్మ్. అదే ఎన్‌డీ తివారీలో వ్యవస్థ చేసిండు హ్మ్. రాజ్‌భవన్‌లో. హ్మ్. అదో మంచి పని. గట్లాంటివి చేయండ్రి. అలాంటివి చెప్తే తెలుస్తది జనాలకి. చేయండ్రి. ఆ! ఇవైతే ఏం ఉపయోగం లేదంటారు. ఇప్పుడు నేనొకటి చెప్తా. హ్మ్. చిన్న పిల్లలకు, సంటి పిల్లలకు సందులు తగులుతాయి. హ్మ్. లేదంటే దిష్టి తగులుతది. హ్మ్. పిల్లగానికి ఏమైందో అర్థం గాదు. ఏడుస్తుంటాడు. హ్మ్. మన ఇంట్లో నాయనమ్మలు, అమ్మమ్మలు ఉంటే, అరే పలానా ఒగ్గు పూజారి దగ్గర తీసుకోవాలి, పలానా బైండ్ల పూజారి దగ్గర తీసుకుపోవాలని చెప్పి హ్మ్. తీసుకుపోతారు. బొట్టు పెట్టించుకొస్తారు. హ్మ్. వీలైతే ఓ మంత్రం ఎప్పించుకొస్తారు. హ్మ్. వెంటనే 5 నిమిషాలు తగ్గిపోతదమ్మ. హ్మ్. మళ్ళా ఈళ్ళ జన విజ్ఞాన వేదికల లాంటి వాళ్ళు ఒగ్గు రవి గూడా చదువుకున్నోడు గూడా గిట్ల చెప్తారా అని చెప్పి అడగొచ్చు. హ్మ్. దానికుంటది. నమ్మకం అనేది ఒకటుంటది. అదే. నమ్మకం అనేది, చేయి గుణం అనేది, పుట్టిన గడియలనేది ఒకటుంటదమ్మా. అంబానీ ఎందుకు అదృష్టవంతుడయిండు? నువ్వెందుకు గాలేదు? నేనెందుకు గాలేదు? ఆయనెందుకు గాలేదు? పుట్టిన గడియలు, వాళ్ళ పూర్వజన్మ సుకృతాలు కొన్నుంటాయి. ఉంటాయి. కొంతమంది చేతి గడియలు గూడా చేతితోటి బొట్టు పెడితే గూడా కొన్ని తగ్గుతాయి. మల్లన్న దేవుని బండారు నోట్లేసుకుంటే గుండెపోటు పోయిందమ్మా. అంతకంటే ముందుకు టెస్ట్ చేయించుకుంటే గుండెపోటు ఉన్నదే. మన యాంజియోగ్రామ్ చేస్తారు గదా! యాంజియోగ్రామ్‌లో ఆపరేషన్ చేయాలనొచ్చింది. హ్మ్. ఏదైతే ఏంది ఒకసారయితే మల్లన్న దేవుని దగ్గరికి పోయేదని చెప్పి బొట్టు పెట్టుకొని ఇంత బండారు బొట్టు నోట్లేసుకొని మళ్ళా పోయేటోళ్ళకి ఏం లేదు. హ్మ్. మరేందంటారు? అంటే ఇప్పుడు ఈళ్ళు జేసేదంతా అపహాస్యం అంటారు. కొంతమంది చేస్తుర్రు, అదే అందరూ ఈ చేయట్లేదు. పిల్లలు చిన్న చిన్న పిల్లలు. తెలవని వ్యవస్థ అది. హ్మ్. వాళ్ళకి దేవుడి తెలియజెప్పాలె. గురించి. తెలియజెప్పాలె. కొంతమంది మెంటల్‌గా డిస్టర్బ్ అయితారమ్మా. హ్మ్. చాలా మంది మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఆ మగ పిల్ల వాళ్ళ గురించి చెప్పిర్రు కదా! అడిగిర్రా మీరు? హ్మ్. శివసత్తులు. శివసత్తులుగా రూపంలో వస్తుర్రు. హ్మ్. పాపం ఇంత ముందుకు మనం అబ్జర్వ్ చేయాలి. ఏంటిది హ్మ్. ప్రాబ్లమ్ ఏంటిదంటే నేను గమనించిందేంటంటే, హ్మ్. హార్మోన్ ఇంబాలెన్స్ ఉంటదమ్మా కొంతమంది మగ పిల్లల్లో. హ్మ్. హ్మ్. వాళ్ళేమైతారంటే మగ పిల్ల వాళ్ళతోటి సోపతి చేయరాళ్ళు. హ్మ్. ఆడపిల్లలతోటి సోపతి చేస్తారు. హ్మ్. ఆడపిల్లలాగా మాట్లాడడానికి ట్రై చేస్తారు. హ్మ్. ఆడపిల్లలాగా నడవడానికి వాళ్ళ చేష్టలు కూడా అట్నే ఉంటాయి. హ్మ్. సో, వాళ్ళను ఒకప్పుడు సమాజం దూరం పెట్టింది. "ఏయ్! హ్మ్. ఈడు ఆడబట్టలోడురా" అన్నాడు. దగ్గర రానీయకపోయేది. ఇప్పుడు ఒక వేదిక దొరికిందాళ్ళకు. హ్మ్. దేవుడు బోనం ఎత్తుకుంటే, సిగ ఊగితే మాకిబ్బందుండదు హ్మ్. అని చెప్పి లాస్ట్‌కి వాళ్ళేం చేస్తుర్రు తెలుసా? హ్మ్. వాళ్ళు హిజ్రాగా సర్జరీలు చేయించుకొని హ్మ్. పూర్తిగా ఆడపిల్లలుగా మారిపోతున్నారు. హ్మ్. ఆ వేదన ఎవలు చెప్పాలమ్మా వాళ్ళ వేదన? అవును. వాళ్ళ గోసను ఎవలు చెప్పాలి చెప్పు? ఎవరికైనా చెప్పుకోవత్తదా ఆ పని? హ్మ్. ఆ మాట, ఆళ్ళ దుఃఖం ఎవరికైనా చెప్పుకోవత్తదా? వాళ్ళ తరఫున నేను మాట్లాడుతున్నా. ఓకే. ఎంత కష్ట ఒక ఒక పె ఒక 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 పూజారి చెప్పిండు నాకు. "ఏందన్నా ఏంది ఇది కథ? ఏంది ఇది?" అని అడిగితే, ఏ అంటే సావు మరణం అన్నా, సర్జరీ చేయించుకుంటే సావు మరణం మళ్ళీ పుట్టినట్టు. హ్మ్. తల్లికి ప్రసవ వేదన ఎంత కష్టమో హ్మ్. అంతే కష్టము. హ్మ్. కానీ తప్పదన్నా. హ్మ్. సమాజం మమ్మల్ని ఆదరించాలంటే ఏదో ఒక రంగంలో ఉండాలి మేము. హ్మ్. లేపోతే మమ్మల్ని ఆడబట్టోళ్ళు అంటున్నారు. హ్మ్. లేపోతే మమ్మల్ని సమాజం దగ్గర రానీయట్లేదు. హ్మ్. శివశక్తిగానన్నా దగ్గర రానిస్తారు గదా! అని చెప్పి కొంతమంది మారుతున్నారు. ఎవరి బాధలు వాళ్ళకున్నాయమ్మా. హ్మ్. ఇవి గాదు. మనకు గావాల్సినయి ఇవి గాదు. వాళ్ళ గోసలు పడుతున్నారు. ఆ గోసలు గాదు మీరు చెప్పాల్సినయి. అవినీతిని బయటికి తీయండి. ఇప్పుడు నిజంగా గద్దరన్నకు అన్యాయం జరిగింది. దాన్ని జెప్పుండ్రి. సుక్కసత్తయ్య గారికి అన్యాయం జరుగుతుంది. దాన్ని దాన్ని జెప్పుండ్రి. జెప్పండి. లేదు అవినీతిని నల్లధనం కోట్లాది రూపాయల నల్లధనం చాలా మంది దగ్గరున్నది. అది బయటికి తీయమని చెప్పుండ్రి. అవినీతి తిమింగలాలు చాలా ఉన్నారు. వాళ్ళని బయటికి తీయండ్రి. హ్మ్. కళాకారులకు సపోర్ట్ ఇయ్యండ్రి. వాళ్ళకి చేయూతనియ్యండి. హ్మ్. ఇప్పుడు గొర్రెల కాపరి కుటుంబం నుంచి జాతీయ పురస్కారం దాకా మీరొచ్చిండ్రు. ఇంకా మీరు అవార్డులు అందుకోవాలని, ఇంకా మల్లన్న మీద మీ పోరాటం ఖచ్చితంగా విజయవంతం గావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలమ్మా మీకు గూడా. థాంక్ యూ. గొప్ప అవకాశం మాకిచ్చిర్రు. ఎందుకంటే సమాజంలో చాలా మలినం చాలా ఉన్నదమ్మా.
ప్రక్షాళన చేయాలంటే నాసుంటోడు అక్కడో, ఇక్కడో కొద్దిమంది ఉంటారమ్మ. వాళ్ళను గుర్తించి బయటికి తీసుకొచ్చి ఇప్పుడు చుక్క సత్తయ్య జరిగిన అన్యాయం ఎవరు జెప్పాలే? హ్మ్. నాసుంటోడు తప్పితే. గద్దర్ గురించైనా కొంతమంది శిష్యులున్నారు. సుఖ సత్తయ్య గారు అణగారిన వర్గంలో పుట్టి, మారుమూల పల్లెల్లో పుట్టి, ఢిల్లీ దాకా కథ చెప్పిన ఆయన గురించి ఎవరు చెప్పాలమ్మ చెప్పుర్రి? ఇయాల నేను చెప్పిన. సుఖ సత్తయ్యకి పార్టీ రంగు పూయడమే దౌర్భాగ్యం. అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పని ఇంకొకళ్ళు చేయరు అని చెప్పి.